పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధులుగా ఉండమన్నాడు. చూడండి, లోక సువార్త 5వ అధ్యాయము 11వ వచనము 12. ఆయన ఒక పట్టణంలోని నున్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడు యేసుని చూచి సాగిలిపడి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని వేడుకొనెను. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చెయ్యని ప్రభుని వేడుకున్నాడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని ఆశీర్వదించి శుద్ధి చేశాడు. తాను శుద్ధీకరించబడ్డాడు, బాగయ్యాడు. లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రెపిల్లగా అవతరించి మనల్ని బాగు చేశాడు. మనల్ని బాగు చేసిన యేసయ్య మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. యేసయ్య మీకు స్తోత్రాలు చెప్పాలి. ఎందుకంటే శుద్ధి చేశాడు, కుష్ఠ రోగిని శుద్ధి చేశాడు. శుద్ధి చేసిన తరువాయి ఎవరికి చెప్పొద్దు, యాజకుడికి కనిపించుకో, మోషే కానుక నియమించావు కదా, అది యేసయ్యి అని చెప్తే అది మొత్తము దేశమంతా కూడా ప్రబలిందంట. యెరూషలేము, యూదా, సమరియా, అన్ని దేశాలకి, లెబాను, అన్ని దేశాలకి కూడా ప్రచురమైపోయినప్పుడు చూడండి, నువ్వు శుద్ధుడు కమ్మని మోషే నియమించిన కానికి ఆజ్ఞాపించింది. చూడండి, ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోకి వెళ్ళుచుండెను. తమ రోగములు కుదుర్చుకుని వచ్చుచుండగా ఆయన ప్రార్థన చేయుటకు అందరూ వచ్చేసారు యేసయ్య దగ్గరికి. స్వస్థత కావాలి మీద అడిపోతున్నారు. ఆయన ప్రార్థన చేయటానికి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన వేదన. నేను సిలువెక్కాలి, రక్తం కార్చాలి, కొట్టబడాలి, దున్నబడాలి. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆయన చాలా భయంకరమైన బాధను అనుభవించాడు. సిలువెక్కి సిలువ మరణంలో ఆయన చూడండి, అతనికి స్వరూపమైనను సొగసైనను ఉండలేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు ఏ స్వరూపము లేదు. నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించెను. అతడు మొత్తబడినవని గాను, దేవుని వలన బాధించబడిన గాను, శ్రమ నొందినవని గాను మనం అతన్ని ఎంచితిమి. మన దోషములు బట్టి నలగొట్టబడును, మన సమాధాన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బలు చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇన్ని వాక్యాలు కొన్ని వేల సంవత్సరాల కిందట యెషయా భక్తుడు రాసిపెట్టాడు. ఇలా రాసిపెట్టి మనల్ని దేవుడు స్వస్థపరిచి ఆయన నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థన చేయటానికి అడవిలోకి వెళ్ళాడు. అలా అడవిలోకి వెళ్తే ఈ ప్రచారం అయిపోయింది. కుష్ఠరోగిని బాగు చేయటం, శుద్ధి అవటం, ఇతను వెళ్ళి అందరికీ చెప్పటం, ఇలా అందరూ ప్రచారం అయిపోయిన తర్వాత గలిలయ యూదా దేశములో ప్రతి గ్రామంలో నుండి, ప్రతి యెరూషలేము నుండి వచ్చి పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు కూర్చుండగా వచ్చేసారు. ధర్మశాస్త్రోపదేశకులు వచ్చేసారు, పరిసయ్యులు వచ్చేసారు, ప్రతి ఒక్కళ్ళు వచ్చేసారు. సెక్యూరిటీ ఎక్కువైపోయింది, స్క్వాడ్స్ ఎక్కువైపోయారు. ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు సిలువేసేద్దామా, ఎప్పుడు బంధించేద్దామా. ఆయన అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన దేవుడు వింటున్నాడు. సమయం కోసం త్వరపడుతుంది. అలా త్వరపడుతుండగా ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువుతో ఒక మనిషిని మంచం మీద మోసుకుని వచ్చారు. ఒక పక్షవాయువు గల ఒక మనిషిని మోసుకు ఇలా మోసుకొచ్చి అక్కడ అందరూ చుట్టూ కపెర్నహూములో ప్రార్థన చేస్తున్నాడు.
అందరికీ వాక్యం చెప్తున్నాడు. ఇలా నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ఉన్న విషయాలన్నీ కూడా చెప్తూ ఆయన బాధను పంచుకుంటున్నాడు. ఆత్మల సంపాదన కోసం, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఏడవకండి అని చెప్పుకుంటున్నప్పుడు చుట్టూరు మూగిపోయారు. దారి లేదు, పెంకులిప్పారు, పైనుంచి కిందకి దింపారు ఒక పక్షవాయువు గలవారు. అలా దింపగానే నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటే ఆయన పరుపు ఎత్తుకుని వెళ్ళిపోయాడు, స్వస్థత పడ్డాడు. పరుపు ఎత్తుకుని వెళ్ళిపోయి నీ పాపములు క్షమించబడ్డవి అంటే తండ్రితో ఏం మాట్లాడాడు, తండ్రి ఏమి చెప్పాడు, తండ్రికి ఇతనికి సంబంధాలు ఎలా ఉన్నాయి, రాత్రంతా ఏం ప్రార్థన చేశాడు, రాత్రంతా ప్రార్థన చేసింది అమల్లో పెట్టడానికి ఎప్పుడు టైము, ఎప్పుడు ఈ శాస్త్రులు వస్తాం, పరిచయాలు వస్తాం, స్క్వాడ్స్ వస్తాం, దాన్ని చూడటం, దాన్ని మోసుకెళ్ళటం, వాళ్ళకి చెప్పటం, ఏ మనుషుడు ఇలా మాట్లాడి ఉండలేదని వాళ్ళు చెప్పటం, ఇవన్నీ కూడా త్వరగా జరిగిపోతున్నాయి. కాలం సమీపిస్తూ ఉన్నది. యేసుక్రీస్తును పట్టుకోవడానికి, సిలువేయడానికి అంతా సిద్ధంగా ఉన్నారు. అలా సిద్ధంగా ఉన్నప్పుడు చూడండి, విశ్వాసం చూసి మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పగా శాస్త్రులు, పరిచయులు దేవదూషణ చేయుచున్న వాడు దేవుడు ఒక్కడే కదా, మరి ఎవడు పాపములు క్షమించగలడు, ఎవడు పాపము క్షమించగలడు? పాపములు క్షమించగలడని మనిషి కుమారుడికి భూమి మీద అధికారం ఉంది. నీకు తెలియదేమో. నేనే ఒక నిబంధనను ఏర్పాటు చేస్తున్నాను, 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటాను. పాత నిబంధన ఉంటుంది, కొత్త నిబంధన ఉంటుంది. నేను దేవుడితో కుడి పార్శ్వన కూర్చుంటాను. ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఏం అర్థం కావట్లేదు. తీసుకెళ్ళాలి, సిలువేయాలి, సిలువెక్కించాలి. ఇదే వాళ్ళు పట్టుకున్నారు. చూడండి, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నడవమని సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకుని వారుచున్నానని వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళతో వాదాలు విగ్భేదాలు జరుగుతున్నాయి. అలా జరుగుతున్నప్పుడు నీవు మంచం ఎత్తుకుని నీ దేవుని మహింపరచుచు నా ఇంటికి వెళ్ళమని పొరుపు ఎత్తుకుని వెళ్ళిపోయాడు. అటు పిమ్మట బయలుదేరి లేవి, నీవు ఇంటికి వెళ్ళమని చెప్పాను, నీతో చెప్పుచున్నానని. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకుని ఉన్న మంచము ఎత్తుకుని దేవుని మహింపరచుచు ఇంటికి వెళ్ళెను. ఇప్పుడు పార్శ్వవాయువు గలవాడు తన మంచం ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. భూమి మీద మనిషి కుమారునికి అధికారం ఉంది అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాట పల్లిపోదు. మనల్ని ప్రేమిస్తున్న దేవుడు గొప్పవాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కుష్ఠరోగిని బాగు చేసేవు నాయన, పార్శ్వవాయువాన్ని బాగు చేసేవు తండ్రి. పరిచర్యలు వచ్చేసారయ్యా, పరిచర్యలు వచ్చేసి దాన్ని ఇది మనిషి కుమారుడు దేవుడు ఒక్కడే కదా, ఇంక దేవుడు ఎవరున్నారు అని వాళ్ళు భ్రాంతి పుట్టింది. ప్రభువానికి స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.